హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోటీ రోల్ ఏ విధంగా చేయాలో ఈవినింగ్ స్నాక్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ తీసుకోవడానికి టీ టైంలో. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక పెద్ద కప్పు వరకు నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నెమ్మదిగా మనము ఈ పిండిని కలుపుకోవాలండి. దీన్ని మనము మడత రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోటీ రోల్లోకి ఈ విధంగా మనము కలుపుకొని దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. ఆలోపు దీనిలోకి మనము కర్రీని రెడీ చేసుకుందామండి. మిర్చిని ఈ విధంగా పొడవు కట్ చేసుకొని అదేవిధంగా ఆనియన్, దీంతో పాటు చిన్నగా తరిగిన కొత్తిమీర, అదేవిధంగా టమాటా అన్నీ పొడవుగానే కట్ చేసుకొని వీటిని ఆయిల్లో వేపుకోవాలండి. పోపుగా ఏమి వేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇవి కట్ చేసిన ముక్కలు మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులోకి మాత్రం మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని మాత్రం వేసేసుకోవాలి. అదేవిధంగా చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలండి. దీంతోపాటు ఇందులోకి మనము కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. మిర్చి ఉంది, దాంతోపాటు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు మనము కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. దీన్ని కూడా వేసేసుకొని కలుపుకొని కొద్దిగా మగ్గించాలండి. మరీ బాగా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకి ఈ కర్రీ అనేది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము రోటీని చేసేసుకుందాము. ఈ విధంగా మనము ఫ్లోర్ పైన చేసుకుంటే మనకు రోటీ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవడానికి బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 4 చపాతీ చేస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ బౌల్గా చేసుకొని ఒక్కొక్కటిగా నెమ్మదిగా మనము రోటీని చేసేసుకుందాం. ఈ విధంగా అప్పడాల కర్రీ కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని మనము అప్లై చేయాలండి. మడత రొట్టెకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత దానిపైన పొడి పిండిని చల్లుకొని ఈ విధంగా మనము చపాతీని చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు మీ పిల్లల కోసము ట్రై చేయండి. అదేవిధంగా మనము ఇక్కడ ఒక 2 ఎగ్స్ని నేను బీట్ చేసుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత మనము పెనం పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ చపాతీని వేసుకొని ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ను దీనిపైన వేసేసుకోవాలండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకు రోటీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ నేను 4 రోల్స్ చేశానండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మనం చపాతీని తీసుకొని ముందుగా యాడ్ చేసుకున్న కర్రీని ఈ విధంగా నిలువుగా పెట్టేసుకొని మన రోటీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇందులోకి మాత్రం ఖచ్చితంగా కారం, ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.